ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మా మంత్రి గారు, మరి ఆయన ఉత్తమ్ సార్ గారు ప్రతి ఏరియాలో కూడా ప్రతి రైతు పండించిన పంటను తీసుకోవాలి, నా వర్షంలో తడిసిన ధాన్యాన్ని కూడా ఇలా సేకరిస్తున్నామంటే ఇలా మా ప్రభుత్వాన్ని మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. మ్యాక్సిమం కొన్ని మార్కెట్లలో కొంత టైం తీసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్క రైతుకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూసుకోండి కూడా, మీరు మేము చెప్పిన మాటలే కాదు, ఇది రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని. బీఆర్ఎస్ పార్టీ చూసినట్టయితే గతంలో ఒరు పండిస్తే ఉరి అన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం మాట్లాడడం సిగ్గుచేటు. ముఖ్యంగా ఇలా కేంద్రము పూర్తిగా ఒడ్లు కొనాలనే ఉద్దేశంతో కేంద్రాన్ని అడుగుతూ ఉంటే కేంద్రము పక్కచూపు చూస్తూ ఉంది. ఇలా కేంద్రానికి బాధ్యత లేదా? అలాంటి వ్యక్తులు ఇలా మా ప్రభుత్వం పైన మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. కవిత పార్టీ అనేది మా దృష్టిలో అది పార్టీ కాదు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గ్యారెంటీలు పూర్తిగా అమలు పరుస్తూ ఉన్నాం. ఇవన్నీ మేము పట్టించుకోము. చిన్న చిన్న పార్టీలు మస్తుగా వస్తుంటాయి, పోతుంటాయి. ఇవన్నీ అనుకోవడమే తప్ప ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 20 గంటలు ఆయన పనిచేస్తూ ఉన్నాడు ప్రజల కొరకు. ఆయన చేసిన సేవ, ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఇలా ప్రజలు ఇలా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు అది ఏ టీం అయితే ఇది బి టీము, అంతా ఒక్కటే. కాకపోతే ప్రజలను నమ్మించడానికి ఇదంతా నాటకమే తప్ప వేరే లేదని ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇదంతా ఏదో చెప్పుకోవడానికే తప్ప వేరే కాదండి. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ఇలా ప్రజలు లేరు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది. దళితులు ముఖ్యమంత్రి అన్నాడు, కేజీ 2 పీజీ వరకు ఉచిత విద్యుత్ అన్నాడు, రకరకాల వాగ్దానాలు చేసిరు. ఆ వాగ్దానాలు ఎక్కడ కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు, ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇది ఏదో విధంగా మళ్ళా మా మీద బురద జల్లే ప్రయత్నమే తప్ప ఆయన చేసింది ఎక్కడ లేదు. ప్రజలు పూర్తిగా మర్చిపోయారు కేసీఆర్ గారు పూర్తిగా గడిల వరకే ప్రయత్నమైంది. మేము ఒక్కటే, గడిలో ఉన్నవా బయట ఉన్న కేసీఆర్ శకం ముగిసింది. కేసీఆర్కు ఇంక అంత సీన్ లేదు. బయట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందాల ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. ఏం నమ్మరు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు చాలా, అప్పటికే గతంలోనే ఆయన అన్ని అసత్యాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని గతంలో 10 సంవత్సరాలు ఏలిండు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, మాట ఇస్తే మరవదు. అలాంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ వెన్నే ఉంటారు ప్రజలంతా అని చెప్పి పూర్తిగా నమ్మవచ్చు మనమంతా. అరే విమర్శిస్తేనే కదా ప్రజల్లో కనిపిస్తాము. నువ్వు విమర్శించకపోతే ప్రజల్లో ఏడ కనిపిస్తావు? అరే ఎటుపోయిందో దోలాడుకోవాల పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఇట్లాంటి విమర్శిస్తుంటేనే బయట కనిపిస్తూ ఉంటాము. ప్రజలకు మేము ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళు వేరే విషయం కాదు అది. ఇది వాళ్ళ అంతర్గత రాజకీయాలు మనకు అవసరం లేదు. మా ప్రభుత్వం మేము ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నాము, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా మంత్రి మండలి, మా ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే దాని మీదనే మేము చూస్తాం తప్ప వాళ్ళ సమస్య మాకు అవసరం లేదు. ఇప్పుడు బయట ఉండి మస్తుగా మాట్లాడతారు, 80 సీట్లు 70 సీట్లు 60 సీట్లు చాలా రకాలుగా మాట్లాడతారు. ప్రజలకు వాళ్ళకు సౌకర్యవంతమైన ప్రజాపాలన అందించేవాడే రేపు ముఖ్యమంత్రి అవుతారే తప్ప మీరు ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఏదో ప్రజల్ని మమేకం చేసుకొని ఏదో మసిపూసి మాడికాయ చేయాలంటే ఎవరు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. మా అధిష్టానం కేంద్రంలో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా నెక్స్ట్ పిఎం కాబోయేది మా రాహుల్ గాంధీ గారు. ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉంచాలి, ఎవరిని ఉంచకూడదు, ఎవరిని పెట్టాలి, ఎవరు కావాలనేది కేంద్రమే చూస్తుంది. మా గౌరవమైనటువంటి మరి మా నాయకులు అధిష్టానము ఆలోచిస్తుంది ఆ విషయంలో. థ్యాంక్ యూ.
Subscribe us and press the bell icon for more interesting updates.